నిన్ననే అమిత్ షా మొన్న వచ్చిన మోడీ ప్రోగ్రామ్ చూసాం. రెండు భజన కార్యక్రమాలే కదా. చంద్రబాబు నాయుడు గారు పొగడ్డం అయితే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ లైఫ్ లో అలా పొగడ్డం భజన కార్యక్రమం అసలు నాకు ఆశ్చర్యం కాదు, అసలు దిగులేసింది నాకు. ఏందబ్బా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద టాల్ పొలిటీషియన్లు రాష్ట్ర భవిష్యత్తును కాకుండా పొగిడే కార్యక్రమం పెట్టినారు. అసలుకి ఎందో ఆ భాష అదంతా కూడా నిజంగా నువ్వే మమ్మల్ని పాడుతారే అట్లా పాడారు. సో కాబట్టి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏదో తెచ్చారు, మరి ఆ మాత్రం పొగడొద్దా? రాష్ట్రానికి కొన్ని విషయాల్ని మాట్లాడుకోవాలి. అమిత్ షా గారు బహుశా అట్లా ఫ్లోలో చెప్పాడేం కానీ అమరావతికి ఇచ్చింది అప్పే కదా. అప్పే కదా, క్లియర్ అప్పే కదా, దాన్ని తిరిగి కట్టాలి కదా. వాస్తవానికి 28,000 కోట్ల రూపాయల వరకు అయ్యేంత ఎస్టిమేషన్లు రాజధానికి ఇవ్వాలనే ప్రతిపాదన అప్పుడు ఉంది కదా గ్రాంట్ కింద. దాన్ని పోగొట్టుకొని దాన్ని తెచ్చుకోలేక మళ్ళీ పైగా 15,000 కోట్లు అప్పులు తెచ్చుకొని అప్పులు వీళ్ళే కట్టాలి. కానీ దాన్ని మేము ఇచ్చామంటే ఎట్లా? నేటికిన్న స్టీల్ ప్లాంట్ ఉంది, 11,000 కోట్లు ఇచ్చామంటున్నారు. అందులో 10,000 కోట్ల చిల్లర క్యాపిటల్లోకి ఈక్విటీకి వెళ్ళిపోతే ఇంకా ఎంతో 1,000-1,500 మిగులుతుంది. మరి మేము కాపాడడానికి ఇచ్చాం, మరి గట్టిగా చెప్పుకోవాలి. అసలు ఇవన్నీ కూడా చూడడానికి వినడానికి బాగుండవు, కానీ బాగుండేటట్లు దాన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం. అట్లాగే పెట్రో కారిడార్ ఉంది, ఇప్పుడుదా వీళ్ళ అసమర్థతతో 10 ఏళ్ళు ఆలస్యమైంది. ఎప్పుడుదా? అవును, రాష్ట్ర విభజన సమయానికి కదా. అట్లా పెట్రో కార్డ్ అటుపక్క, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డ్ ఇటుపక్క, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా కొత్తగా హాల్ రావడం ఒకటి, అక్కడ హాల్ ఒకటి. ఈ తర్వాత మన్నవరం, ఇవన్నీ పోగొట్టు వీళ్ళకి మాట్లాడేకి అర్హత లేదు వీళ్ళకి. ఎందుకంటే డెవలప్మెంట్ ఏది ఇస్తే దానికి గుదానికి ప్యాకేజ్ ఇస్తే అమ్మా అని ప్యాకేజ్కే ముచ్చటపడిపోయి పుర్లు దండాలు పెట్టే పరిస్థితి. ఇది పోలవరం ఎవడు కట్టాలి? ఇంతవరకు పోలవరం కట్టేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవును, దే రెస్పాన్సిబిలిటీ. పక్క ఉన్నారు కాబట్టి మేము బహుశా మనం పక్క పొలంలో ఉన్నా కొద్దిగా చూసుకున్న చెట్లు అంటే అట్లా చూసుకోవాలి స్టేట్ వాళ్ళు అంతే. అది కాకుండా దాన్ని తెచ్చుకొని పెట్టుకొని పీక్కొని దాని చివరికి ఈ రోజు కూడా అదేదో టెక్నికల్ ఆగినట్లుంది. నిన్న డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కట్టడం స్టార్ట్ చేశారు. డయాఫ్రామ్ వాళ్ళు ఆపినట్లు రిపోర్ట్ డెసిషన్ తీసుకుంటారు. సో ఏమంటాయంటే లేని దాన్ని చెప్పుకునే ప్రయత్నం. రైలు వేసినాం, దేశం అంతా రైలు వేసినారు, మాకు రైలు వేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడే ఉంది కదా, జోన్ కదా, స్పెషల్ రైల్వే జోన్ ఇచ్చారు. సరే, అది కూడా విభజన హామీనే అనుకోండి. అట్లా కాదు, రైల్వే జోన్ అది మోసం కదా. పూర్తి స్థాయి రైల్వే జోన్ ఇవ్వాలి కదా. రైల్వే జోన్ కి మిగతా ఇవి కూడా యాడ్ చేయాలిగా, జంక్షన్స్ కూడా యాడ్ చేయాలి కదా. పూర్తి స్థాయి రావాలి కదా. ఎట్లుందంటే మా ఇంట్లో ఉన్న బియ్యం మూటలోంచి ఒక బియ్యం మూట బయట తెచ్చిపెట్టి ఇదిగో మేము ఇక్కడంతా అక్కడికి బియ్యం స్టాక్ పెట్టినట్టు మా ఇంట్లో ఉన్న బియ్యమే, మా ఇంట్లో 10 మూటలు ఉన్నాయి, తెచ్చిపెట్టింది ఒక్క మూటే. వీలైతే మాకు ఒరిస్సా దీంట్లో కలుపుకొని దీన్ని కలుపుకొని మా డబ్బులు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిగతా డివిజన్స్ కూడా కలపలేదు. ఇప్పుడు కొంతకాలం విజయవాడ అవి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్నాయి. ఏం లేదు, ఊరకనే ఒక నామకే వాసి అడుగుతున్నారు కదా అనుకో అన్నట్లు. దానికి అప్పుడప్పుడు సరదాగా మాడుతాం మనం, అనుకోబ్బా అని. అట్లా అనుకో అని పెట్టారు, దానికి బోర్డు పెడతారు. బోర్డు పెట్టిన తర్వాత ఆ బోర్డు ప్రకారం నడుస్తుంది. ఆఖరికి ఏమైనా పెట్టుకో. ఈ మధ్య మహాసభల్లాగా ప్రతి ఒక్కరు మహాధర్నా, మహాసభ, మహాకేక్ అన్నాడా, 100 మంది ఉంటారా. కాబట్టి మహా అనే దానికి స్టీల్ ప్లాంట్ ఏంటి? స్టీల్ ప్లాంట్ ఎలాబరేట్ చేయండి. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమ్ముతామని చెప్పిన ప్రాజెక్ట్ని, ప్రైవేటీకరణ చేస్తామని ప్రాజెక్ట్కి 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడం సాంత్వన కాదా? నేను అట్లా అనుకోవడం లేదు. నేను అనుకుంటాను, నాకు భయం వేస్తుంది. అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చినామని చెప్పుకుంటూ, వీళ్ళు విఫలమైపోయారని చెప్పుకుంటూ, ముఖ్యంగా ఎంపీ భరత్ ఏదో మాట్లాడితే విన్నా ఆయన ఆఖరికి. అంటే కార్మికుల మీదే ఉంది, ఇది పోతే వాళ్ళదే తప్పు అవుతుంది, నడుపుకోవాలా. నడుపుకునే కాడ ఏంది ఉంది? నడుపుకునే కాడ ఏంది లేదు. 11,000 కోట్ల రూపాయలు అసలుకి ఈ రోజున దాంట్లో పెట్టిన తర్వాత, 11,000 కోట్లు దాంట్లో పెట్టిన తర్వాత అది ఏ విధంగా దాన్ని రివైవ్ చేయలేదు. దాంట్లో అప్పులే 30,000 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు అంటే 10,000 కోట్లు అప్పులు కట్టడానికి పోద్ది. అప్పులు కట్టడానికి అసలు కనపడదు. అది ఆఖరికి ఈక్విటీ క్యాపిటల్ యాడ్ అయిపోతుంది అంతే. కనపడదు. 1,100 కోట్లు చేతిలో ఉంటాయి. ఎవరికి కనపడదు ఆఖరికి. ఇప్పుడు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదంటే 10,000 జీతాలు ఇవ్వాలి, విఆర్ఎస్ అనేది ఇచ్చేది ఇవ్వాలి. ఇన్ని మాటలు ఎందుకు? వీళ్ళు క్యాప్టివ్ మైండ్స్ ఇస్తే వాడు సమస్య ఎంత, దాని నష్టాలకు కారణం ముడిసరికే. అవును, వాళ్ళ ఓన్ మైండ్స్ ఇస్తే వాళ్ళు బతికేస్తారు. దానికి క్యాపిటల్ ఇవ్వండి. క్యాపిటల్ కట్టే ప్రయత్నం 50,000 కోట్ల దాకా కట్టినాం మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అని చెప్తుంటారు ఆఖరికి. విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు
సో ఆ 50,000 కోట్లలోంచి 30,000 కోట్లు ఇవ్వండి, అట్లా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, నడిపించండి. అసలుకి ఎట్లా నమ్ముతారు ఎన్డీఏ గవర్నమెంట్ ఇండస్ట్రీని రివైవ్ చేస్తుందంటే అది అమ్ముతుంది, పాలసీ కదా, అది అమ్ముతుంది. ఎట్లా ఎంత కారు చౌకగా అమ్మేస్తుంది. వాస్తవానికి 30,000 ఎకరాల పైగా ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ ల్యాండ్ అమ్ముకుంటే అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇక్కడ. 20,000 ఎకరాల ల్యాండ్ ఖాళీగా ఉంది. ల్యాండ్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇక్కడ. కనుక ఇవన్నిటికి కన్నేసాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా విశాఖ నిన్న ఆయన అమిత్ షా వచ్చాడు, చెప్పచ్చు కదా దీన్ని ప్రైవేటీకరణ లేదు, మాట లేదు అమిత్ షా దగ్గర నుంచి అంటే లేదు. ఆయన తెలుసు ఆఖరికి ఎంతవరకు అట్లా ఫ్లోలో లేకపోతే జనం చప్పట్లు పెట్టేందు కోసం మాట్లాడే మాట అది. చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు ఆ విషయం, అది ఏంది లేదని. పవన్ కళ్యాణ్కి పూర్తిగా తెలుసు. ఇంక అసలు ఊరికి ఏందంటే దానికి యాక్చువల్గా కుమారస్వామి మాట్లాడేది ఉన్నాయి ఆఖరికి. మేము ఆ రోజున ముందే అనుకుంది, గవర్నమెంట్ అనుకున్నాం మేము. కాకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తీర్మానం చేయడం వల్ల కొద్దిగా వెనక ముందు ఆడినామని, ఆపుతామని కాదు, వెనక ముందు ఆడినామనే విధంగా మాట్లాడాడు. దాన్ని ఎవరు ఎన్ని తీసుకున్నా కానీ, ఎవరు పార్టీ తీసుకున్నా. మరి చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేయాలా, తమాష పడబాకండి, ఇది మాది, దీనికోసం డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పాలి. ఆ పొజిషన్లో కూడా ఉన్నాడు ఆయన. కేంద్రంలో మీ మద్దతు అవసరం బిగించినామంటున్నారు కదా ఆఖరికి. ఏడున్నారు అసలు? అమిత్ షా నవ్వినాడంటే వార్త, మోడీ పోతు భుజం తట్టినాడంటే వార్త. ఈ వార్తల్లో బతికే కాలం. అలాగే పార్లమెంట్లో తెలుగులో మాట్లాడితే కూడా బ్రహ్మాండంగా మాట్లాడిన, తెలుగులో ఏం మాట్లాడినా కాదు ఆఖరికి, తెలుగులో మాట్లాడితేనే వార్త. ఇట్లా బతికే కాలం వచ్చింది. గెట్ సంథింగ్ టు స్టేట్ అనేది అక్కడ ఎక్కడా లేదు. నిజంగా వీళ్ళ దగ్గర ఆ మాత్రం పలుకుబడి ఉంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇస్తున్నాం, అట్లాగే దీనికి సెయిల్ కలపకపోయినా సెయిల్ అటాచ్ చేస్తా ఉన్నాం, సెయిల్స్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఇది సెయిల్ కనెక్ట్ చేస్తే ఈజీ అయిపోద్దేమో సెయిల్ అని చెప్పాలి కదా. సెయిల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి మైను గవర్నమెంట్ ఇదే, సెయిల్ గవర్నమెంట్ ఇదే, విశాఖ ఫ్యాక్టరీ గవర్నమెంట్ దే. మూడు సేమ్ ఒకే రంగానికి సంబంధించినవి కదా, అన్ని ఒకటే కదా. పాల పరిశ్రమ తీసిపోయి దాంట్లో స్టీల్ పరిశ్రమ కలపనట్టే కదా. మరి ఎవరిని మోసం చేద్దామని? మాకు మీకు పేరు వస్తుందని మీరే పేరు తీసుకోండి, దానికి 30,000 కోట్లు అప్పిప్పించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి సెయిల్ అటాచ్ చేసి, నేను మలాంటి వల్ల 1 రోజులు అసలుకి సెయిల్ లేకుంటే స్టీలు బాబు అని చెప్తాను. పవన్ బాబు ఫ్యాక్టరీ పెడితే పెట్టుకోవచ్చు కూడా, తప్పే లేదు. అంతకంటే సర్వీస్ బాబు ఎందుకు ఆఖరికి జనసేన తెలుగుదేశం ఫ్యాక్టరీ పెట్టుకోమను, మందేం పోద్ది పేరే కదా, జీవోలో మార్చుకునే గవర్నమెంట్ లో ఉండాలి అంతే కదా. మరి దాన్ని పెట్టకుండా ఏం చేయకుండా ఊరికినే పొగల్ని అనేది దీన్ని క్యాష్ ఏదో వాళ్ళు క్యాష్ వేసుకునేది అక్కడ.